ఉన్నాం. రైట్ అశోక్ రెడ్డి గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మళ్ళీ మనం మాట్లాడదాము. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే దేవి. జయప్రకాష్ నారాయణ గారు, మొన్నటి వరకు కూడా ఇరాన్ అమెరికా యుద్ధంతో గ్లోబల్ ఎకానమీ షాక్ గురైంది. పులి మీద పుట్రలా మళ్ళీ ఇప్పుడు ఎల్ నినో ఇండియాను వణికించబోతోంది. ప్రస్తుతం మనది వ్యవసాయ ఆధారిత దేశం ఇండియా. అంటే కరోనా లాంటి ఒక విపత్కర పరిస్థితిని కూడా మనం చాలా ఛాలెంజ్గా మనం ఎదుర్కోగలిగాం. కానీ ఇప్పుడు మన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటంటారు? దేవి, మీరు అన్నట్టుగా ఈ సంవత్సరం సూపర్ ఎల్ నినో అంటున్నారు. మామూలు ఎల్ నినో కూడా కాదు. కొన్నేళ్లకు ఒకసారి వస్తుంది. ఈసారి మరింత తీవ్రంగా ఉందని ప్రపంచమంతా చెప్తున్నారు. పసిఫిక్ సముద్రంలో దాదాపుగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ అదనంగా నీళ్లు వేడెక్కటం వల్ల ఈ ప్రభావం వస్తున్నదని చెప్పని ఇప్పటికే మనం చూసాం. తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ షాడోలు పడిపోయి మనకి ఋతుపానాలు పేరుకొచ్చినా కూడా పెద్ద వర్షాలు పడలేదు. మనకి 2 రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దేశంలో కర్ణాటకలో మరికొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అట్లాగే ప్రపంచమంతా దీని ప్రభావం ఎంతో కొంత కనిపిస్తోంది. దాదాపు 60 జిల్లాలు, కీలకమైన జిల్లాల్లో వర్షాభావం వల్ల వ్యవసాయం కాస్త ఇబ్బందిలో ఉందని ఇప్పటికే మనకి గణాంకాలు వచ్చినాయి. కానీ మనం దీని గురించి బెంబేలత్తరం కాదు. ప్రకృతిలో ఒకప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. కొన్నేళ్లకు ఒకసారి అనివార్యం. ఇది చరిత్రలో ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. గతంతో పోలిస్తే మన దేశం ఇప్పుడు డ్రౌట్ రెసిలియంట్ అంటాం. పూర్వం మేము జిల్లా కలెక్టర్గా ఉన్న 30-40 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఇలాంటివి జరగగానే ఇంత కూడా కాదు. దీనిలో సగం ఇబ్బంది రాగానే వెంటనే ఒక సెంట్రల్ టీములు రావటము, ఆ కోలాహలము, పశుగ్రాసం దగ్గర నుంచి జనానికి మంచినీళ్ళ దగ్గర నుంచి సరే పంటలకు ఎలాగో నీళ్ళు లేవు, ఇలా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు గమనిస్తే గత 15-20 ఏళ్లలో చాలా మేరకు కాస్త వర్షపాతం అటు ఇటు అయినా కూడా వ్యవసాయం తట్టుకుంటుంది. ఈ సంవత్సరం మరి తీవ్రంగా ఉంది కాబట్టి వ్యవసాయానికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ప్రకృతిని నిందిస్తే లాభం లేదు. మనం ఏం చేస్తున్నాం? అశోక్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్న ఒక క్షణం విన్నాను, మిగతా చెప్తుంది వినలేదు. మరి పత్రికల్లో వారి ప్రకటనలు చూశాను. వారిని అభినందిస్తున్నారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నందుకు. కానీ లోతుకి వెళ్ళినట్టయితే హైదరాబాద్ నగరానికి మీరు గోదావరి నుంచి కృష్ణ నుంచి 477 మిలియన్ గ్యాలన్ల నీళ్లను రోజు మనం పంపు చేస్తున్నాం. ప్రపంచంలో అతి కొద్ది నగరాలకు మనకున్న సౌకర్యం ఉంటుంది. 2 పెద్ద నదులు, కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఒకటి ఉన్న నదులు ప్రపంచంలో ఏ దేశంలో ఉండవు. బ్రహ్మాండంగా నీళ్లు తోడుకొస్తున్నాం 1000 కోట్లు ఖర్చు పెట్టి. 217 కోట్ల లీటర్లు ఆ నదుల నుంచి వస్తున్నాయి. స్థానికంగా వచ్చే నీళ్ళు ఎంతనే పక్కన పెడదాం మనం. మరి ఆ నీళ్లు మనకు అందట్లా. ఈ సంవత్సరం ఇప్పుడు కాదు, ఎల్ నినో వచ్చాక కాదు, 6 నెలల క్రితం 3 నెలల క్రితం కూడా ఈ సంవత్సరం అసలు నీళ్లకి కొరతకు గురికానటువంటి ప్రాంతం హైదరాబాద్ నగరంలో లేదు. నేనుండేది ముఖ్యమంత్రి నివాస గృహానికి 100 మీటర్ల దూరంలో. ఇక్కడ నీళ్ళు లేక ప్రతిరోజు 10,000 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఇంత నీళ్ళు వస్తున్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు జరగట్లేదు? మన ప్రభుత్వాలు కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాలు అక్కడి నుంచి పంపిణీ చేస్తున్నాయి. విపరీతమైన ఖర్చుతో బోడితే విద్యుత్ వినియోగంతో వచ్చిన నీళ్ళన్నీ కూడా మన ఇళ్ళకి రాకుండా 30-40% మూసలో కలిసిపోతుంటే అంతకన్నా ఏమైనా ఉందా? కాబట్టి మనం ప్రకృతిని నిందించడం కాకుండా ఈ రెసిలియన్స్ కోసం మనం చేయాల్సిన పొరపాట్లు సవరించుకోవాలి. మీరు మేఘాలయలో చెరుపుంజి తీసుకోండి, అలాగే దాని పక్కన మౌంట్ సీరం అంటారు. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం 60 అడుగుల వర్షపాతం వస్తుంది. 18,000 మిల్లీమీటర్ల వర్షపాతం వస్తుంది అక్కడ. 60 అడుగుల వర్షపాతం అంటే మీరు గంగాళంలో పెట్టి నీళ్లు ఎవాపరేట్ కాలేదు, ఆవిరి కాలేదు అనుకుంటే సంవత్సరంలో వచ్చిన వర్షం 6 అంతస్తుల భవనాలు నింపేస్తుంది. ఎండాకాలంలో నీళ్ల కొరత ఉంది అక్కడ. కాబట్టి ప్రకృతిని మీరు మార్చలేరు. మనం ఏం చేస్తున్నాం? ప్రకృతి వనరులు ఉపయోగించుకుంటున్నాం. దాని మీద దృష్టి పెట్టకుండా ప్రకృతి మీద నిందలు వేసి ఏదో ఆర్భాటం చేస్తే తాత్కాలికంగా లాభం లేదు. ఖచ్చితంగా ఎల్ నినో ప్రభావం దేశం మీద ఉంది, ప్రపంచం మీద ఉంది, తట్టుకోవాలి. కానీ మనం అన్ని అవకాశాలు ఉండి, ఆధునిక టెక్నాలజీ ఉండి ఎందుకు చేయటం లేదు? చెన్నైలో కొన్నేళ్ల క్రితం నీళ్లు లేవు, కటకట్లు అడిపారు. చెన్నైకి ఇలాంటి అవకాశం లేదు. ఏదో పక్కన చెన్నై నది ఉన్నది, మరి నీళ్లు చాలా కష్టం, చెరువుల నుంచి వస్తుంది, సంక్షోభం ఇచ్చారు. ఇప్పుడు బ్రహ్మాండంగా చెన్నైలో ఏ రకమైన నీటి ఎద్దరు లేకుండా చేసుకోగలిగారు. నీటి వసతి లేని చెన్నై చేసుకుంటే మనం ఎందుకు చేసుకోలేము? ఆధునిక టెక్నాలజీతో, మనకున్న వనరులతో. కాబట్టి ప్రకృతిని నిందించడం కాకుండా మనం చేయాల్సిన పని చేయాలి. జయప్రకాష్ నారాయణ గారు, ప్రస్తుతం మనము ఒక టాప్ ప్రయారిటీలో చూస్తే ఫుడ్ సేఫ్టీ,
అలాగే తాగడానికి నీరు, తినడానికి తిండి, ఈ రెండే ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటారు? ముందు ఆహారం గురించి మరీ భయపడక్కల. ఖచ్చితంగా కొంత పంటలు తగ్గొచ్చు వర్షం తగ్గితే, కానీ 60 మిలియన్ టన్నులు 6 కోట్ల టన్నులకు పైగా ఆహార ధాన్యాలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. అవసరాన్ని మించి మనం వరిని ఉత్పత్తి చేస్తున్నాం, గోధుమ ఉత్పత్తి చేస్తున్నాం ఈ దేశంలో. కాబట్టి మనకేమి ఆహార భద్రత దృష్టిలో ఈ దేశానికి కొరత, ప్రపంచానికి ఉండొచ్చు. చాలా దేశాల్లో ఆహార ఉత్పత్తి తగ్గడం ప్రపంచానికి ఉండొచ్చు, ఆ కారణంగా ఆహారం గిరాకీ పెరగొచ్చు. కానీ భారతదేశంలో ఆహారం కొరత తీవ్రంగా ఉంటుందనే భయం లేదు మనకు. సరే, ఎలాగో మొట్టమొదటి నుంచి వంట నూనె కొరత ఉన్నది, దిగుమతి చేసుకుంటున్నాం. బహుశా అదేమన్నా కొంత ఇబ్బంది ఉండొచ్చు, కొన్ని మిలియన్ టన్నులు తగ్గితే తగ్గొచ్చు, కానీ అది పెద్ద ప్రమాదకరమైనది కాదు కొంచెం జాగ్రత్త పడినట్టయితే. అట్లాగే పప్పు దినుసులు మనం దిగుమతి చేసుకుంటున్నాం, ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు 2 విషయాల్లో కూడా మనం. మరి అది కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ మొత్తం మీద ఆహార భద్రత విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే మీకు నగరాల్లో మీరు వ్యవసాయంలోనే కనీసం దీని అవకాశం వృధాన్ని అరికట్టాలి. మనకి ఇప్పుడు కూడా ఫ్లడ్ ఇరిగేషన్ అలవాటు అయిపోయింది. కొద్ది నీళ్లు ఉంటే ప్రతి చోట ప్యాడీ వేసేయడం. తెలంగాణ తీసుకోండి, తెలంగాణ ఏర్పడ్డప్పుడు 65 లక్షల టన్నుల ఉత్పత్తి మనకి రైస్ ఉండేది, బియ్యం ఉత్పత్తి. ఇప్పుడు 2,10,00,000 టన్నులు, లేకుంటే 3.5 రెట్లు పెరిగాం. అది అభివృద్ధి అనుకుంటున్నాం కాదు. ఇబ్బడి ముబ్బడిగా బియ్యం ఉత్పత్తి అయ్యి దానిలో మనకి మిగులు ఉన్నప్పుడు, కొరత లేకపోతే మంచి ఖరీదు గిరాకీ వేరే వస్తువులకు ఉన్నప్పుడు, పళ్ళు, కూరగాయలు, ఆయిల్ పామ్ ఇలాంటి వాటికి ఉన్నప్పుడు, దానికి వెళ్లకుండా ఏమాత్రం నీళ్లున్నా కూడా భూగర్భంలో నీళ్లు లాగేసి మనం ఈ ఫ్రీ పవర్ ఉంది కదా అని చెప్పని లక్షలు ఖర్చు పెట్టి బోర్వెల్స్ కోసం చెప్పిన అప్పుల పాలైపోయి ప్యాడీ వేయటం అన్నదే, వరి వేయటం అన్నదే అది అభివృద్ధికి సంకేతం కాదు, వెనుకబడుతున్న సంకేతం. అదే పక్కన ఆంధ్రప్రదేశ్లో నేను పోలిక కోసం చెప్పట్లా, ఎవరన్నా కొన్ని చోట్ల కొన్ని మంచి పనులు మనం చేస్తే వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు చేస్తే మనం నేర్చుకోవాలి. అక్కడ వరి ఉత్పత్తి తగ్గించి వాళ్ళు పళ్ళు కూరగాయలకు ఎక్కువ వెళ్ళారు, హార్టికల్చర్కి వెళ్ళారు. కాబట్టి మనం తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం ఎట్లా సాధించాలి, ఎక్కువ విలువైన పంటలు ఎట్లా పండించాలి. అలాగే ఎనర్జీ క్రాప్స్, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో మనకి ఇరాన్లో ఈ వార్ వల్ల ఇవాళ కాదు రేపు కూడా వచ్చే 5-10 ఏళ్ల పాటు ఎప్పుడైనా ఆటంకం ఏర్పడవచ్చు ఆ స్టేట్ ఆఫ్ హార్మోన్స్లో. అసలు ఇంధన దిగుమతి అవసరం లేకుండా మనం ఏ రకంగా ఈ దేశాన్ని రెసిలియంట్ చేయగలం, వ్యవసాయాన్ని సాధారణంగా చేసుకోవచ్చు. నేపియర్ గ్లాస్ లాంటి, సూపర్ నేపియర్ గ్లాస్ లాంటి ఉత్పత్తి చేసి దాని నుంచి మనం ఇంధనాన్ని తీసి దిగుమతులు ఆపేయచ్చు. అలాగే ఎలక్ట్రిఫికేషన్ మరింత ఎక్కువ చేసి కార్లకి, మోటార్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు అయితే ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే వచ్చేట్టుగా 10 ఏళ్లలో చేసుకుని దాని తగ్గంత ఏర్పాట్లు చేసుకుంటే దిగుమతులు ఆపేయచ్చు. అంచేత మనం మన చేతుల్లో లేని వాటిని గురించి వాపోవటం కంటే మనం ఉన్న టెక్నాలజీ వనరులు ఉపయోగించి ఎలా దీన్ని తట్టుకోవాలి. ఇప్పటికే కొన్ని రంగాల మార్గానికి వెళుతున్నాం, కానీ మొత్తం మీద అసలు మన మనస్థితి ప్రకృతిని నిందించడం కాకుండా ఎలా ఉన్నా కూడా ప్రకృతి ఏ రకంగా మనం ఎదగాలి, ఏ రకంగా మన అవసరాలు తీర్చాలి, ఏ రకంగా కొరతలు లేకుండా బాధలు లేకుండా చేయాలి, ఆ ప్రయత్నం జరుపుకునే ఉదాహరణ చెప్పాను మీకు. ఇవన్నీ వాస్తవమైన ఉదాహరణ. అంచేత మనం ఖచ్చితంగా మన దేశానికి ఉన్నటువంటి వనరులతో, మనకొచ్చే వర్షపాతంతో కాస్త అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్నా కూడా మనం కొద్దిపాటి మెలకువలు పాటించినట్టయితే, ప్రభుత్వ విధానాలు మారినట్టయితే, ప్రజలు కాస్త జాగరూకత ఉన్నట్టయితే తట్టుకునే శక్తి ఉన్నది.